ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాం. ఆయన 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికొని చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక కోడిగుడ్డు మంది గౌరవ హోంమంత్రిగా ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మారటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పారు. ఎక్కడ పోతున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినాం, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాం. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, రమణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం.